ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది అధ్యక్ష. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అందుకే నాడు నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి ఆయనకున్న అధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలి కొదిలేసి అన్నం పెట్టే రైతులను 5 ఏళ్లు పట్టించుకోకుండా గంజాయి సాగు సరఫరాలో గత పాలకులు బిజీగా ఉండిపోయారు అధ్యక్ష. ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి సుమారు 54,000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గత ఏడాది కంటే సుమారు 11.2% అదనంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన 1,674 కోట్లు మనం అధికారంలో రాగానే చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 11వ తేదీన 51 లక్షల టన్నులు ధాన్యం సేకరించడమే కాకుండా 24 గంటల లోపల వారికి డబ్బులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఒకే రోజు రికార్డు స్థాయిలో 9,740 కోట్లు నగదు రైతుల ఖాతాలో వేయడం మన కూటమి ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. ఇక అన్నదాత పిఎం కిసాన్ పథకం కింద సుమారు 47 లక్షల మంది రైతు కుటుంబాలకి 6,309 కోట్లు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ్ కింద 20,000 రూపాయలు మనం చెల్లిస్తే గత ప్రభుత్వం చెల్లించింది కేవలం 13,500 రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇక విత్తన రాయితీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటివి కార్యక్రమాలకు 50% సబ్సిడీతో పెద్ద ఎత్తున నిధులు మనం కేటాయించాం అధ్యక్ష. ఇక వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉద్యాన శాఖకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్లో 1,224 కోట్లు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మార్చే భారీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది అధ్యక్ష. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో దాదాపు 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పండ్ల ఉత్పత్తిలో బొప్పాయి, పామాయిల్, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదనలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి గర్వంగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని వాణిజ్య పంటలకి ధర తగ్గడంతో ప్రభుత్వం రైతులకు అండంగా నిలిచింది అధ్యక్ష. మామిడి, ఉల్లి, పొగాకు రైతులకు, కోకో రైతులకు కోట్ల రూపాయలు మనం కేటాయించి అండగా నిలిచాం అధ్యక్ష. అలాగే ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ దేశంలోనే మనం రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది అధ్యక్ష. ఇక మా పలాస నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, మా శ్రీకాకుళం జిల్లాలో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలోని కనీసం ఒక్క చుక్క వంశధార నీరు కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల లోపలే అదే అధికారులతో వంశధార నీటిని టేలెండ్ దాకా అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా మా పలాసలోని ఉద్యానవన పంట జీడి అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష, దీని గురించి చెప్పాలి. జీడి పంట గురించి చెప్పాలి అధ్యక్ష. తిత్లీ తుఫాన్ తర్వాత దాదాపు ఆ తుఫాన్ ప్రభావంతో కుదులైన కొబ్బరి జీడి వ్యవసాయ రంగానికి ముఖ్యంగా మా పలాస నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 2,000 కోట్ల విదేశాల నుంచి జీడి పిక్కను తెచ్చుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. మన పలాస బాపట్ల వంగడం నుంచే ఈరోజు రీసెర్చ్ స్టేషన్ నుంచి జీడి పిక్కల్ని తీసుకొని వెళ్ళి విదేశాల నుంచి మరీ అదే జీడి పిక్కని ఈరోజు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మహారాష్ట్రలో 3 నుంచి 30% జీడి ఉత్పత్తి పెరిగింది అధ్యక్ష. ఈరోజు నా బాధ ఏంటంటే అధ్యక్ష, మేము దిగుమతి చేసుకుంటున్న దేశాలన్న బెల్నిన్, వెస్ట్ ఆఫ్రికా దేశాల్లో కనుక వాళ్ళే కానీ జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడితే ఈరోజు సంవత్సరానికి 250 పని దినాలు కల్పిస్తున్నారు. అలాగే జీడి కార్మికులకి 300 కంపెనీలు మూత పడతాయి అధ్యక్ష. ఇప్పటికే వియత్నాంలో సొంత ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలు పెట్టారు అధ్యక్ష. జీడి అనుబంధ పరిశ్రమలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అధ్యక్ష. దయచేసి సదరు శాఖ మంత్రి గారికి ఈరోజు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద పలాస జీడిపప్పుకి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. మా పలాసలో పంటను ఇంకా అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలు మంత్రి గారి సమక్షంలో ఉన్నాయి అధ్యక్ష. అది క్లియర్ చేస్తే జీడి రైతులకి నిజంగా మనం చాలా సహకారం చేసినట్టు అవుతుంది అధ్యక్ష. ఇప్పటికీ జీడిపప్పు ధర స్థిరంగా పెరుగుతున్నప్పటికీ కూడా జీడి పిక్కకు ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి అధ్యక్ష. గత వైసీపీ పాలనలో చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చాక స్థిరంగా ఉన్నప్పటికీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నది నిర్ణయించగలిగితే జీడి రైతుకి మనం గిట్టుబాటు ధర కల్పించమని సదరు మంత్రి గారి ద్వారా కేంద్రానికి వినతి వెళ్తే మాకు చాలా సహకారం చేసినట్లు ఉంటుంది అధ్యక్ష.
ఈరోజు 2,000 కోట్ల రూపాయలు రెవెన్యూ పలాస నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. అవి మనం ఆపగలగాలంటే ఈరోజు వ్యవసాయ రంగం మరియు పరిశ్రమలు ఇద్దరు మంత్రుల సహకారంతో జీడీ పరిశ్రమలకి ఇతర ఎలైడ్ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఒక జీడి పిక్కలే కాదు, వాటి ద్వారా ఇంకా ఎన్నో రకాల పరిశ్రమలు రావడం వల్ల అక్కడ ఉన్న ఎంతోమంది ఉద్యానం మహిళలకి మనం జీవనోపాధి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక వెటర్నరీ పశుసంవర్ధక శాఖ కింద అధ్యక్ష, పశు సంపద మీద ఆధారపడుతున్న ఆ పలాసలో ఎన్నో గ్రామాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వెటర్నరీ హాస్పిటల్స్ వాటి బిల్డింగ్స్కి ఫండ్ మరియు సిబ్బంది కొరత తీర్చమని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక ముఖ్యంగా మత్స్యశాఖ అధ్యక్ష, 10,000 నుంచి 20,000 రూపాయల వరకు మనం వేట నిషేధ బుద్ధి పెంచాం అధ్యక్ష. అయితే 2014-19లో వలలు బోట్లు ఇంజన్లు ఇచ్చి మనం ఎంతోమంది మత్స్యకారులను ఆదుకున్నాం అధ్యక్ష. అయితే 2019-24 కనీసం 5 రూపాయలకి ఇచ్చే వలలు కుట్టే కనీసం నూలు కర్ర కూడా ఇవ్వలేదు అధ్యక్ష గత ప్రభుత్వం. ఈరోజు పలాసలో తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న అధ్యక్ష, వేట మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ అధ్యక్ష. వారి స్థితిగతులను అర్థం చేసుకుని ప్రత్యేక పథకాల ద్వారా వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆఖరి పాయింట్ అధ్యక్ష, మా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలో మంచినీళ్ళపేట దగ్గర ఒక జెట్టి నిర్మాణానికి నాన్నగారి హయాంలో ప్రతిపాదన ఉండేది అధ్యక్ష. గత గవర్నమెంట్లో మా జిల్లాకే చెందిన అప్పటి పశువుల శాఖ మంత్రి గారు నేను జెట్టి కాదు దాన్ని హార్బర్గా మారుస్తానని గాలి మాటలు చెప్పి పత్రికా ప్రకటన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి కనీసం దానికి జీవో కూడా ఇప్పించలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడు మీ ద్వారా మత్స్యశాఖ మంత్రి గారికి తిరిగి ఆ జెట్టీని మంజూరు చేసి పనులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. దీనివల్ల సముద్రం ఒడ్డున ఏదైతే ఇసుక మేట వేయబడుతుందో దానివల్ల బోట్లు ఒడ్డుకు తేలేక మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల వలసలు కూడా చాలా పెరిగాయి అధ్యక్ష. ఇప్పటికే దానికి 13.5 కోట్ల ఎస్టిమేషన్ వేసి సదరు మంత్రిత్వ శాఖ గారి దగ్గరికి పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి సదరు శాఖ మంత్రి గారు అక్కడ జెట్టి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ బడ్జెట్ను బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలమ్మా. ఈ వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య సంపద మరియు సహకార శాఖ బడ్జెట్ మీద ఇప్పటివరకు దాదాపు 11 మంది మాట్లాడారు. ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి కానివ్వండి. ఇది ఇంకా 2 శాఖల మీద ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే మంత్రి గారు కూడా సుదీర్ఘంగా వారు కూడా సమాధానం ఇచ్చే యోచనలో ఉన్నారు కనుక దీన్ని ఇంతటితో ముగిస్తూ గౌరవ మంత్రి గారిని ఆడవలసిన కోరుతున్నాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో ప్రధానంగా కావడం వల్ల దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. దాదాపుగా 62% మంది జనాభా ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను ఈ రంగంపై ఆధారపడుతున్న విషయం మనందరికీ తెలుసు. దీని మీద కనీసం 15% వార్షిక వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని అది అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ప్రధానంగా లక్ష్యాన్ని చేరువు కావాలంటే ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఫార్మర్ అగ్రిటెక్ అనే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నాం. అందులో భాగంగా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ వంటి అధునాతిక సాంకేతికాలన్నీ కూడా ఉపయోగించి ఈ రంగంలో పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ